ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు జాతీయ వాటి గురించి మాట్లాడలేం. కానీ తెలుగులో బోల్డ్ అని పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి వేళ స్లేట్ సంస్థ వ్యవస్థాపకుడు నిర్వాహకుడు అమర్నాథ్ వాసిరెడ్డి ఓ సెటైర్ వేసుకొచ్చారు. ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తున్న ఓటర్ని అడగాలి, అయ్యా అమ్మ ఏ పార్టీకి ఓటేశారని. ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉంటాయి? అన్ని బూతులకు అక్కర్లేదు, కానీ తక్కువ అంటే ఒక్కో నియోజకవర్గానికి 10 బూతులు ఎంపిక చేయాలి. అంటే దేశవ్యాప్త సర్వే చేయాలి. తక్కువ అంటే 5,000 మంది. ఒక రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి 1000 మందిని వినియోగించాలి. 5,000 మందిని దేశం నలుమూలలకి పంపాలంటే ప్రయాణ ఖర్చులు, వారి బస తిండి ఖర్చులు అంటే ఒక్కొక్కళ్ళకి కనీసం 10,000 రూపాయలు. 5,000 ఇంటూ 10,000 అంటే 5 కోట్లు. వాటిని క్రోడీకరించి చెప్పడానికి నిపుణులు కావాలి. చాలా మీడియా హౌసులు కరోనా తర్వాత ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం 20 ఎగ్జిట్ పోల్స్ విక్రమార్క చెప్పు జీతాలు ఇవ్వలేని సంస్థలు 5-10 కోట్లు ఖర్చు ఎలా పెడుతున్నాయి అని ఎందుకు జనాలు ఆలోచించడం లేదు? ఎగ్జిట్ పోల్స్ జాతర ఎందుకు జరుగుతుంది? అడిగాడు బేతాళుడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారన్నమాట.